ప్రైజ్ ద లార్డ్ జాన్ పాల్ గారు. వందనాలు బ్రదర్. మీ పేరేంటి? నా పేరు సంతోష్ అండి. ఏదో అక్కడేదో ఉంది బే ఏదో సరే. బిసైడ్స్ మీ నో అదర్ గాడ్ అని ఉందండి, అది దేవుని వాక్యం. ఓకే, బిసైడ్స్ జాన్ పాల్ గారు, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి, అడగొచ్చా? అడగండి బ్రదర్. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా రోజుల నుంచి ఆన్లైన్ బెగ్గర్స్ దాని కొరకు మీరు ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే, అయితే బ్రదర్, ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పెట్టిన నంబర్ కి ఫోన్ పే గానీ యూపీఐ ఐడియా ఉందా అండి దానికి? ఏమన్నా చేస్తారా ఏంటి? ఏం బ్రదర్, అర్థం కాలే. చేస్తారా ఏంటి అంటున్నా. ఏం చేస్తారండి అంటే ఎందుకు అంటున్నా. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్ కి యూపీఐ ఐడి ఉందా? నా ప్రశ్న అదే అండి. అంటే ఇప్పుడు మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనపడుతుందా? కనిపిస్తుందండి, క్లియర్ ఉంది. ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో. లైవ్ ఉందండి, పాస్టర్ జాన్ పాల్ అని ఉంది, నంబర్ ఉంది, మీది నంబర్ ఉంది కదా. అక్కడ మీకు జీపే లేకపోతే ఫోన్ పే ఈ టైప్ ఏమైనా కనిపిస్తున్నాయి? బ్రదర్, నేను అడిగింది సింపుల్ గా, లేలే అంటే ఎంత మిస్యూజ్ అవుతుందంటే, ఎంత మిస్అండర్స్టాండింగ్ అవుతుందంటే, అదే 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 విను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కంప్లీట్ గా ఫోన్ ని పక్కన పెట్టేస్తారు. అంటే ఆ నంబర్లు ఎత్తలేక, ఫోన్లు ఎత్తలేక పక్కన పెట్టేస్తారు. అదే అదే ఆ క్రమంలో చాలా నాకు వచ్చే ఇంపార్టెన్స్ కాల్స్ ఉంటాయి కదా, నా పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా, ఆ పర్సనల్ కాల్స్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది నా మెయిన్ నంబరు. ఓకే, ఇది నా మెయిన్ నంబరు. ఈ పూర్తిగా నాకు అర్థమైంది. ఇది నా నంబరు. ఇది ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పటి నుంచి కాదు, ఈ గూగుల్ పే ఫోన్ పే రాకముందు నుంచి, ఇప్పటిది కాదు ఇది. ఓకే, గూగుల్ పే ఫోన్ పే అప్పటికి నాకు అసలు తెలియదు, దాని గురించి తెలియదు. అప్పటి నుంచి ఎవరైనా సరే నా మాటలు విన్నప్పుడు, నా మాటకి ప్రతి మాటకి నేను బాధ్యత వహించాలి. వాళ్ళు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి, ప్రశ్నించవచ్చు, సమాధానం చెప్పచ్చు అనేటట్టుగా నేను పెట్టుకున్నటువంటి నా పర్సనల్ ఫోన్ నంబర్ అది. ఓకే, అదే బ్రదర్, ఈ క్లారిటీ మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు మీరు అడగచ్చు. ఓకే, నేను మాట్లాడొచ్చా? మీరు చెప్పారు అంటే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సింపుల్ గా ఏంటంటే, మీకు 2 నంబర్లు ఉన్నాయి కదా బ్రదర్. అంటే ఇంతకు ముందు నేను మీ వీడియో చూసినప్పుడు నేను కన్వర్జేషన్ బయట ఉన్నా, దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను 2 నంబర్లు చూసిన. బహుశా నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆన్లైన్ బ్రెగ్గర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా, ఇది ఫస్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్నకు నేను మీతో మాట్లాడతా. అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్. మీరు ఉందా లేదా చెప్తే సరిపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. బ్రదర్, మీ మాట కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు బ్రదర్. నేనేమంటున్నా, దానికి యూపీఐ ఐడి ఉందో లేదో చెప్తే అయిపోతుంది కదా బ్రదర్, వివరించాల్సిన అవసరం లేదు కదా అంటున్నా నా క్వశ్చన్. బ్రదర్, మీరు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఏం అర్థం కాలే. వాయిస్ క్లియర్ లేదా బ్రదర్? నాది మొత్తం అంతా కట్ అయింది. ఓకే, నేను ఏమంటున్నా బ్రదర్, మన నంబర్ మీరు ఏదైతే డిస్ప్లేలో ఇచ్చారు కదండి, నా క్వశ్చన్ దానికి యూపీఐ ఐడి ఉందా? ఇప్పుడు జనరల్ గా చూసే వాళ్ళు బహుశా మీకు ఏదైనా కానుక రూపంలో వేయాలనుకుంటే ఆ నంబర్ కి వేస్తారు కదా. ఒకవేళ ఉంటే వేస్తారు, లేకుంటే వేయరు కదండి. అది ఫస్ట్ క్వశ్చన్ అండి, దానికి మీరు తర్వాత ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ మనకి నేను యాక్చువల్ గా ఇది మీరు ఏ టాపిక్ మీద కన్వర్జేషన్ నడుస్తుందో నాకు ఐడియా లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా మనకు కష్టాలు, మనకు అంటే దుఃఖాలు, కష్టాలు వస్తుంటాయి కదండి, ఇది దేని వల్ల సాధ్యమవుతుందండి? అంటే ఎవరి వల్ల? ఇది సాతాను వల్లనా, లేదంటే దేవుని వల్లనా? ఈ దుఃఖాలు, కష్టాలు, మనకి హింస ఇక్కడ నుంచి ఇవి అంటే మనం దేవుని చెప్పండి. ఓకే, 1 మంత్ బ్యాక్, 1 మంత్ 2 మంత్ బ్యాక్ మన ఛానల్ ఒక వీడియో వచ్చింది. క్రైస్తవులకి శ్రమలు ఎందుకు వస్తాయి అనే టైటిల్ తో పెట్టారు.
క్రైస్తవులకి శ్రమలు ఎందుకు వస్తాయనే టైటిల్ ఒక వీడియో ఉంది. 2 నెలలు బహుశా 2 months బ్యాక్ అనుకుంటాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్యారడైజ్ లాస్ట్ అని 1, 2 2 పార్ట్ ఉంటాయి. పాత వీడియో ప్యారడైజ్ లాస్ట్ అని. ఓకే, ఆ 2 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది బ్రదర్, ఎందుకు కష్టాలు సమస్యలు వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. అది బ్రదర్. ఇకపోతే రోమిలకు రాసిన పత్రిక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ పార్ట్ మీరు విన్నా సరే మీకు అర్థమవుతుంది కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ 3. డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ ఆగండి, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమన్నారంటే ఇంతకుముందు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు టైటిల్ అన్నారు కదా. నేను మాట్లాడుతున్నది మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాను. అది కూడా నా ఉపోద్ఘాతం కంప్లీట్ గా విన్న వాళ్ళు నన్ను వ్యతిరేకించే లోపలికి రమ్మని పిలిచాను నేను. రైట్. సో దీని గురించి ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నదంతా గందరగోళం అయిపోతుంది. అది విషయం. ఓకే, మతం మాదం గురించి అంటున్నారా? అవును బ్రదర్. ఆ మతం మాదం గురించి అంటే ఇప్పుడు క్రూసైడ్స్ ఏదైతే క్రూసైడ్స్ పీరియడ్ ఉంది కదండి. ఒక్కసారి ఒక మాట వినండి, ఇది కట్ చేసి పూర్తిగా వినిరండి. నేను దేని గురించి మాట్లాడుతాను అన్నది ప్లీజ్. దేని గురించి మాట్లాడుతున్నాను ఇంతవరకు ఏం జరిగింది వినరండి బ్రదర్. ఓకే, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. ఓకే, బాయ్. పండు